ఈ కార్యక్రమాన్ని సహ సమర్పిస్తున్న వారు బేబీ లేక పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. ఒకరోజైనా పొద్దున్న లేచి కాఫీ పెడదాం అనేది ఉందా? ఈ కాఫీ తాగడానికి ఎవరూ రారు. ఎందుకంటే ఇతని భార్య 3 నెలల క్రితమే చనిపోయింది. అప్పటి నుండి డిప్రెషన్లోకి వెళ్ళి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు ఇంకా తాగలేదా? పొద్దునే మంచి హుషారుగా ఉన్నావే. సై నేను తక్కువ బరువు ఉన్నావా? గంట వేస్తే తింటా ఉంటావు. దిగు. ప్రపంచంలో టిఫిన్ కూడా మార్చిదని నిన్నే చూస్తున్నానే. బేబీ తొందరరా. బాయ్. అరే రే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు బరువులు మేయొద్దని? 3వ నెల అయితే నువ్వు చేసేటప్పుడు చెయ్యి చాలు. కానీ బేబీ మనకి బాబు పుడితే అయాన్ అని పేరు పెడదాం. అవునా? అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి పేరు కూడా అదేనా? అయితే ఆ గోర్లు కట్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా నా మాట ఎప్పుడున్నావు? బేబీ తొందరరా, ఆకలేస్తుంది. పిలుస్తుంటే కప్పలా చూస్తావంటే? ఏంటి అన్నీ మాడిపోయినాయి? చివరకు అన్నం కూడానా? ఛీ! ఒక్కసారిగా ఎలా తింటారే దాన్ని? ఒక్కసారికంటావు. ఒక్కసారి నువ్వు తిని అంత బాగుంటాయి. లేదా మీ అయ్యకు ఫోన్ చేయి, వస్తాడు పరిగెత్తుకుంటా తిండంటే. అప్పుడు తెలిసింది నా బాధ. సర్లే, సారీ చెప్పా కదా. ఇటు తిరుగు. ఏదో కోపంలో అన్నానులే. సారీ బేబీ. ఒకసారి ఇటు తిరుగు. ఓకే, నెక్స్ట్ వీక్ KFCకి తీసుకెళ్తాలే. ఓస్ని తిండిపోతు మొహందానా, ఎక్కడ పోతాయి అబ్బా బుద్ధులు. ఓకే 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 ఇంకా నన్నలే. కోపంలో బాగుంటావు బేబీ నువ్వు. నిజంగా ఆ పెదాలైతే అరే అరే సిగ్గు.
ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతాలే, బాయ్. బేబీ, మన రమేష్ గారు ఉన్నాడుగా, వాళ్ళ ఆవిడకి యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల ఏం కాలేదులే. ఏంటే, ఏం చెప్పినా మాట్లాడవేంటి బేబీ? అవునా? ఎందుకు ఇలా చేసి అవును, నేను కదా నిన్ను చంపింది. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే నేను నిన్నంతగా లవ్ చేశాను కాబట్టి. మీ ఇద్దరి గురించి తెలియదు అనుకున్నావు కదా నాకు. ఎంత నమ్మాను బేబీ నిన్ను. సారీనా? ఎందుకు? ఈ జనాలకి ఏం తెలుసు బేబీ, అందరు నువ్వు చంపావు అంటుంటారు. వాళ్ళకి తెలుసా నువ్వు నన్ను ఎప్పుడో చంపేసావని? చాలా బతుకుతున్నాను ఈరోజు. సర్లే, ఏడ్చించాలు, ఆ కర్రీ చూడిపో, మాడిపోతుంది. నువ్వు సచ్చినా కూడా సరిగ్గా చెయ్యవు. అవును, నేనే చంపింది. నువ్వు నీ జీవితంలో ఎవరినైనా మోసం చేయి, పర్లేదు. అది వాళ్ళని కొన్ని రోజులు మాత్రమే బాధ పెట్టిద్ది. కానీ నువ్వే జీవితం అనుకున్న వాళ్ళని మాత్రం మోసం చేయకు, ఎందుకంటే అది వాళ్ళని జీవితకాలం బాధ పెట్టిద్ది.